వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు నిషా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుంటోంది. ఇంటి పనులన్నీ చకచకా చేసుకుని సిద్ధమైంది. ఇంకో ముఖ్యమైన పని చేయడానికి బయటికి వెళ్లాల్సింది. అంతకు ముందు రోజు నుంచి నిషా మనసులో ఇవే ఆలోచనలు. ఆ రోజు జరిగిన ఒక విచిత్ర సంఘటన. నిషా బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తన వద్దకు వచ్చాడు. అతన్ని నిషా ఇంతకు ముందెప్పుడు చూడలేదు. అతను ఎవరో ఏమిటో తన పేరు ఊరు వివరాలేవి చెప్పకుండా నిషా చేతిలో ఒక వస్తువు పెట్టి అది ఒకరికి అందజేయాలని చెప్పాడు. నిషా ఇదంతా అప్రయత్నంగానే వింటూ ఉంది. నిషా తేరుకుని అతన్ని ఏమిటిది, ఏముంది ఇందులో, అసలు మీరెవరు అని అడిగింది. ఆ వ్యక్తి దానికి సమాధానం చెప్పకుండానే ఆ వ్యక్తి ఆ వస్తువు తీసుకోవలసిన వారు ఒక చోట ఉంటారు, అక్కడికే వెళ్ళి అందజేయాలని, అది ఒక స్కూల్ అని చెప్పాడు. అందుకు నిషా అసలు ఇది నాకెందుకు ఇస్తున్నారు, నేనే ఎందుకు ఇవ్వాలి, వాళ్ళెవరు అని అడుగుతుండగానే అతను వెళ్ళిపోయాడు. నిషాకి ఇదంతా అయోమయంగా ఉంది. ఎవరో రావడం, తన చేతిలో పార్సిల్ పెట్టి తనకు సంబంధం లేని పని అప్పజెప్పడం, వివరాలేమీ సరిగ్గా చెప్పకుండా మాయమవ్వడం, ఏం చేయాలో అర్థం కాక నిషా ఆ పార్సల్ తీసుకొని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ నిల్చుండిపోయింది. వెళ్తే అంతా తెలుసుకోవచ్చు, తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అక్కడే ఉన్నాయేమో అనిపించి వెళ్ళడానికే సిద్ధమైంది. మరుసటి రోజు నిషా పార్సల్ తీసుకొని బయలుదేరింది. వెళ్లాల్సింది ఎక్కడికో తెలియదు. తనకి చాలా భయంగా ఉంది. ఆ స్కూల్ ఎక్కడో తెలియకపోయినా ఎలాగో వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ పార్సిల్లో ఏముందో తెలియదు. అడిగినా అతను చెప్పలేదు. అదొక ఎర్రని పట్టు బట్ట. అందులో ఏదో దాచిపెట్టినట్టు మూట కట్టి ఉంది. అందులో ఏముందో మూట విప్పి చూడాలన్నా భయం వేసి చూడలేదు. అంతలోనే ఆ చోటు రానే వచ్చింది. అది ఒక స్కూల్. బయటే నిలబడి నిషా దాన్నే చూస్తూ నిల్చుంది. లోపలికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. అది చూడ్డానికి బయట నుంచే చాలా భయంకరంగా ఉంది. నిషా భయంకరంగా కనిపిస్తున్న ఆ స్కూల్ గేటు తెరిచి లోపలికి వెళ్ళింది. ఆ స్కూల్ 2 అంతస్తుల వరకు కట్టి ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని తరగతులు, అందులో పిల్లలు ఉన్నారు. పక్కనే ఉన్న కొంత స్థలంలో చిన్న ప్లే గ్రౌండ్, అందులో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. నిషా ఇదంతా గమనిస్తూ ముందుకు వెళ్ళసాగింది. ఆ స్కూల్ నిర్మాణం ఇంకా పూర్తి కానట్టుగా పైన ఉన్న అంతస్తుల్లో కొన్ని గదులు సగం కట్టనట్లు ఉన్నాయి. అర్ధాంతరంగా కట్టడం నిలిచిపోయినట్లుగా ఉన్నాయి. కొన్ని ఇటుకలు, తాళ్లతో కట్టి ఉన్న కట్టెలు అక్కడ పడి ఉన్నాయి. కింద నడుస్తూ పైన ఉన్న అంతస్తుల వంక చూస్తూ నిషా గ్రౌండ్ ఫ్లోర్లోని గదుల వైపు నడవసాగింది. అక్కడ వరుసగా ఉన్న తరగతి గదుల్లోని పిల్లలు, పాఠాలు చెప్తున్న టీచర్లు ఉన్నారు. వాళ్ల ముందు నుంచి వెళ్తున్న నిషాను, తన చేతిలో ఉన్న పార్సల్ని అక్కడి పిల్లలు, టీచర్లు వింతగా చూస్తూ ఉన్నారు. అదేంటి వీళ్ళు నా వంక ఇలా చూస్తున్నారు, నేను వస్తున్నట్లు వీళ్ళకి ముందే తెలుసా, అయినా వీళ్ళేంటి ఇంకా కట్టడం పూర్తి కాకుండానే ఇలాంటి బూత్ బంగ్లా లాంటి స్కూల్ని నడుపుతున్నారు అనుకుంటూ అటువైపు వస్తున్న టీచర్ని గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి తన చేతిలోని పార్సల్ని చూపిస్తూ, ఇది ఒకరికి ఇవ్వాలని వచ్చాను, వారుండేది ఇక్కడేనా అని అడిగింది. దానికి ఆ టీచర్ అవును అంటూ పైకి చూపిస్తూ పై ఫ్లోర్లో ఉంటారు, వెళ్ళి ఇచ్చేయండి అంది. సరే అని చెప్పి నిషా పక్కనే ఉన్న మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళింది. అక్కడ కూడా 3-4 గదులు, అందులో పిల్లలు, టీచర్లు. అక్కడ క్లాస్ జరిగే ఒక గదికి వెళ్ళి మళ్ళీ ఆ పార్సల్ని చూపిస్తూ ఈ ఫ్లోర్లో ఎక్కడ ఉంటారు అని అడిగింది నిషా. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక టీచర్ ఇక్కడ కాదు,
పైనున్న సెకండ్ ఫ్లోర్లో చివరనున్న గదిలో ఉంటారని చెప్పింది. ఆ మాట విన్న నిషా విసుగ్గా, ఇక్కడికి రావడమే ఎక్కువ అనుకుంటే ఇక్కడ కాదు అక్కడ కాదు అని తిప్పుతున్నారు అని మనసులో అనుకుంటూ అసహనంగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన నిషాకి అక్కడ ఉన్న గదులన్నీ నిశ్శబ్దంగా కాస్త భయంకరంగా కనిపించాయి. పైగా చివరిగా మూలనున్న గదిలో ఉంటారని తెలిసి భయం వేసింది. ముందున్న గదులన్నీ దాటుకుని చివరి గది దగ్గర ఆగి బయటే నిలబడి చూసింది. ఆ గదిలో ఒక మూలన ఒక యువతి కుర్చీలో కూర్చొని ఉంది. వెనుక వైపుకి తిరిగి కూర్చుని ఉన్నందున మొహం కనిపించడం లేదు. షర్టు వేసుకొని వీపు వరకు జుట్టు విరబోసి ఉంది. కుర్చీకి ఇరువైపులా చేతులు ఆనించి నిదానంగా కూర్చున్నట్లు ఉంది ఆ యువతి. నిషా బయటే నిలబడి పిలవాలన్న పేరు తెలియదు కాబట్టి, మీకోసం ఓ పార్సెల్ తెచ్చాను, ఇది మీకిమ్మని ఒకరు నాకిచ్చి వెళ్లారు, తీసుకోండి అంతే. అందుకు ఆ యువతి, లోపలికి రా, వచ్చి ఇవ్వు, నీకోసమే ఎదురు చూస్తున్నా అని వెనక్కి తిరగకుండానే అంది. అందుకు నిషా, లేదు నేను వెళ్ళాలి, మీరే వచ్చి తీసుకోండి. అయినా మీరలా మొహం చూపించకుండా అటు తిరిగి కూర్చుంటే ఎలా? మీరెవరో చూడాలనుంది. అసలు ఏముంది ఈ పార్సల్లో అని నిషా అంటుండగా, అందుకు మెల్లగా గొంతు, నన్ను చూడాలని ఉందా, చూస్తావా అని అడిగింది. అందుకు నిషా, అవును చూస్తాను, మిమ్మల్ని చూడటానికి నాకేంటి భయం అంది. అందుకు ఆ కూర్చున్నావిడ, అయితే రా, అక్కడే ఉన్నావేంటి, లోపలికి రా, నా దగ్గరికి రా, చూస్తానున్నావుగా అంది. ఆ మాట వినగానే నిషాకి వెన్నులో కాస్త వణుకు పుట్టింది. అయినా సరే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని భయపడుతూనే లోపలికి వెళ్ళి తన వెనుక నిల్చుంది. ఇదిగో తీసుకోండి అనగానే ఆ యువతి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. బిగ్గరగా నవ్వుతూ మొహమంతా కాలిపోయి రక్తం కారుతూ జుట్టు గాల్లో ఎగురుతూ చాలా భయంకరంగా ఉంది ఆ రూపం. ఆ దృశ్యాన్ని చూస్తున్న నిషా పై ప్రాణాలు పైనే పోయాయి. అది మొండెం లేని తల, ఇందాక కనిపించినట్టు అక్కడ శరీరం లేదు. షర్టు కూడా ఒక మనిషికి తొడిగినట్టు కుర్చీకి తగిలించి ఉంది. రక్తం కారుతున్న ఆ తల మాత్రమే నిషా వైపు తిరిగి భయంకరంగా నవ్వుతోంది. అది చూసిన నిషాకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. గొంతు ఎండిపోయి నోట మాట కూడా రావడం లేదు. భయంతో ఆ పార్సల్ అక్కడే పడేసి కంగారుగా బయటికి పరిగెత్తింది. ఆ నవ్వు తననే వెంబడిస్తోంది. ఆ గదులన్నీ దాటుకుంటూ కిందికి పరిగెత్తింది. అక్కడ ఎవరూ లేరు. ఇంతకుముందు తనకి కనిపించిన పిల్లలు, టీచర్లు ఎవ్వరూ లేరు. వీళ్ళందరూ ఏమైపోయారు అని ప్రతి గది వెతుక్కుంటూ పరిగెడుతోంది. బూజు పట్టిన కుర్చీలు, బల్లలు విరిగిపోయి అస్తవ్యస్తంగా పడున్న వస్తువులు తప్ప అక్కడ ఎవరూ లేరు. ఆ స్కూల్ అంతా ఒక పాత పాడుబడ్డ భవంతిలా మారిపోయింది. ఇంకా ఆ నవ్వు తననే తరుముకొస్తూ ఉంది. ఆకారం కనిపించకుండా తన వెంటే ఆ నవ్వు ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది. నిషా గుండె వేగం పెరిగి చెమటలు పట్టి ఆయాసంగా తనని తాను కాపాడుకోవడానికి ఇంకా పరిగెత్తుతూనే ఉంది. ఆశ్చర్యం, ఎంత పరిగెత్తినా, ఎన్నో మెట్లు దిగినా కిందికి చేరుకోలేకపోతోంది. తిరిగి తిరిగి అదే గది, అదే ఫ్లోర్లోని గదికి చేరుకుంటోంది. ఆ నవ్వు వెంటే వస్తోంది. ఆ ఆకారం తననే తరుముతోంది. ఎలాగైనా స్కూల్ బయటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా గ్రౌండ్ ఫ్లోర్కి చేరటం లేదు. మళ్ళీ అదే గది, ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఆ గదే. చివరికి అలసిపోయి ఏం చేయాలో ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి. అంతలోనే ఒక్కసారిగా నిషా ఉలిక్కిపడి నిద్రలేచింది. చూసేసరికి నిషా తన బెడ్ మీద ఉంది. గడియారం వంక చూసింది. సమయం అర్ధరాత్రి 2 కావస్తోంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంటే ఇదంతా కల? కానీ నిషా నమ్మలేకపోయింది. నిజంగా జరిగినట్లు అనిపించింది. కాసేపటి వరకు తేరుకోలేకపోయింది. ఇందులో నిషా అనే పాత్ర కల్పితం, కానీ ఈ కళ మాత్రం నిజ జీవితంలో వచ్చిందే. సంవత్సరాలు గడిచినా ఇంకా ఈ కళ కళ్లకు కట్టినట్టు గుర్తుందంటే ఆ కళ ఎంత భయంకరంగా ఉందో మీరే ఊహించుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.